1971వ సంవత్సరం నవంబర్ 14వ తేదీ తొలిసారి జోగి నేర్చుకుని పరిచయం అయ్యారు. నవంబర్ 14వ తేదీ శ్రీ చిదంబర కౌలు ద్వారాముఖి నిఖిలేశ్వరు జగమంతారం గురించి నేను ఒక పెద్ద బహిరంగ జరిపాను. ఆ సందర్భంలో కవి సమ్మేళనం సందర్భంలో శ్రీశ్రీ ఎదురుగా ఉమ్మక్క భారతం అనే కవిత చదివాడు జై సీతారాం. అది చదివిన తర్వాత శ్రీశ్రీ మెచ్చుకొని జై సీతారాం కవితను మెచ్చుకొని వన్ మోర్ అన్నాడు శ్రీశ్రీ. ఆ తర్వాత ఆయన పుస్తకాలన్నీ కలిపి ఆయన రచనలన్నీ కలిపి అక్షర సైన్యం పేరు పుస్తకం వేయించాము. ఆ రోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అనంతపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పెద్ద బహిరంగ సభ అది. ఆ సభలో ప్రసంగించాము. ఆ పుస్తకం నేనే ఆవిష్కరణ చేశాను సభలో. అది పరిటాల శ్రీరాములు వర్ధంతి సభ. అది పరిటాల శ్రీరాములకి ఈయన గురువైన జై సీతారాం పరిటాల శ్రీరాములకు గురువైన. ఆ సందర్భంలో ఆయన పరిటాల శ్రీరాములు జయంతి సందర్భంలో నేను ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాను అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆయన చాలా ఇంప్రూవ్ చేసి సార్ పర్లేదు మీరే ఆ ప్రాంతానికి సంబంధించిన వెంకటాపురం నసనకోట ప్రాంతానికి సంబంధించి ఎలా జరిగాయి, ఉద్యమాలు ఎలా జరిగాయి అనే విషయాల గురించి నాతో చాలాసేపు ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేశాడు. చూడని దగ్గర వ్యాసం ఉంది. ఆ జై సీతారాం అనేది గొప్ప కవి. అంత ఆయన పెద్ద జయంతి జరపడం అనేది మనకు అవకాశం దొరికింది. ఆయన పెద్ద జయంతికి సాహితీ నీళ్ళగా అర్పిస్తున్నాం. ఈరోజు ప్రజాకవి, రచయిత, అలాగనే మంచి చిత్రకారుడు, అంతేకాకుండా తబలా హార్నియంలో విద్వాంసులు, అంతేకాకుండా ప్రత్యేకంగా కవికాకి బిరుదాంకితుడైనటువంటి ప్రజాకవి, కవికాకి అయినటువంటి శ్రీ కోగిర జై సీతారాం గారి శత జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఆయన అనంతపురం జిల్లా వాసి కావడం, అదే కాకుండా ఆయన ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిని కలిగించి ఆయన అటు బాల సాహిత్యం అయితేనేమి, ఇటు పౌరాణిక సాహిత్యం అయితేనేమి, అనేక అభ్యుదయ సాహిత్యం అయితేనేమి చాలా అద్భుతంగా పండించి జన చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఈయన ఎమర్జెన్సీ కాలంలో ఈయన అరెస్ట్ కావడం జరిగింది. ఆయన జైలు జీవితంలో కూడా అనేక మంది సాహితీ ప్రముఖులతో ఆయన సంబంధాలు కలిగి ఆయన సాహిత్య పటిమను మరింత పెంచుకోవడానికి అది దోహదం చేసిందని, అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో మరి ప్రముఖులైనటువంటి మరి శ్రీ జట్టి జయరాం కానీ, అదేవిధంగా మన విశాలాంధ్ర జయరాములు కానీ, మరి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటూ అందరితో కూడా మిత్రులుగా కలిసిపోయి పిల్లవాళ్ళను కూడా ఆయన ఎంతో ప్రేమగా అభిమానించేటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమైన. ఆయన స్ఫూర్తితో మన యువకవులు కూడా మరింత ఒక సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ విరమిస్తున్నాను.